ఇది ఒకప్పుడు ఎప్పటి నుంచో వచ్చి ఆనవాయితీకి వచ్చింది అలవాటు. అది ఒక్కసారిగా పోదు. వీళ్ళు ఎన్ని పథకాలు ఇచ్చినా ఎన్ని తీసుకున్నా అలవాటు చేతిలో ఉన్నది ఎవరు వదిలిపెట్టరు. నువ్వు ఎంత వద్దన్నా వాడికి లక్షిస్తానా తెల్లారిపోతే పోయి ఆడు పని వాడు చేసుకుంటాడు. ఇప్పుడు వ్యాపారం చేసాడు 10 లక్షలు వచ్చింది మానుకుంటాడా, మళ్ళీ వ్యాపారం చేసుకుంటాడు. అట్లాగే అడుక్కునే అలవాటు ఉన్నాడు, వాడు అడుక్కుంటున్నాడు. వీళ్ళు ఏం చేయడానికి అవకాశమే లేదు. ఇంకా వాడు ఏది ఇస్తే లోపల వేసుకుంటారో తప్పితే. ఇప్పుడు మొన్న ఈ మధ్య అక్కడ బ్రిడ్జి మీద వాడు చనిపోతే వాడు పరుపు కింద ₹1,00,000 డబ్బులు దొరికినాయి. అడుక్కునేవాడు అయినా వాడు మానుకుంటాడా? అలవాటు పోదు. కాబట్టి ఎవరు వాడి గవర్నమెంట్ ఏం పెట్టినా వాడిని సింహాసనం ఎక్కించినా కానీ వాడి తెల్లారిపోతే అడుక్కోవాల్సిందే. అంతేగాని వాడు బెడ్ మీద పడుకున్నావు కదా, స్పాంజ్ పరుపు కదా, నిద్ర పట్టదు వాడికి. తెల్లారిపోతే పరిగెత్తి వాడి పని ఎవరు ఉడితే వాళ్ళు చేసుకోవాల్సిందే. అది తప్పేది కాదు, ఇది జరగదు, ఇప్పుడప్పుడే అవ్వదు. అది మళ్ళీ ఏ తరం వస్తుందో ఎవరు చూస్తారో తెలియదు. ఇప్పుడు వరకు మాత్రం సొల్యూషన్ లేదు. చేస్తామంటున్నారు కానీ యాక్ట్ వచ్చింది. యాక్ట్ ప్రకారం కోర్టు ఇచ్చిన యాక్ట్లు ఏం పని చేస్తున్నాయి, అన్నీ పని చేస్తున్నాయి. నేర రుజువు అయిన వాళ్ళకే శిక్షలు లేవు. వాళ్ళని ఏం చేస్తారు, అడుక్కున్నా చేసుకోపోమంటారు. ఏమంటారు వాళ్ళు? అందువల్ల ఏం జరగవు. మీరు వెయిట్ అండ్ సీ అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.